విశ్వాస జీవితంలో కూడా అపవాది కొన్ని వలలు, కొన్ని గాలాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడండి. రాజమండ్రిలో తిరుగుతున్నాడు, హైదరాబాద్లో తిరుగుతున్నాడు, విజయవాడలో తిరుగుతున్నాడు, వైజాగ్లో తిరుగుతున్నాడు, కడపలో తిరుగుతున్నాడు, తిరుపతిలో తిరుగుతున్నాడు. మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో ఆ అన్ని ప్రాంతాల్లో అపవాది కూడా గాలాలు, ఉరులు, ఆ తర్వాత వలలు పట్టుకొని తిరుగుతున్నాడు. వాడి గాలానికి పడిన వాళ్ళని పట్టుకుంటే వదలడు. ఇంకా చేప దొరికిన తర్వాత ఆ ఫిషర్ మ్యాన్ కి దొరికితే ఇంకా అది అమ్మకానికి వెళ్ళిపోద్ది, లేకపోతే ఇంట్లో భార్యకి ఇచ్చి దాన్ని చేపల కూర చేయిస్తాడు తప్ప. చాలా క్యూట్ గా ఉంది, దీనికి ఒక కుటుంబం ఉంది, సముద్రంలో దీన్ని వదిలేద్దాము అని ఖచ్చితంగా ఆలోచన చెయ్యడు. ఇప్పుడు అపవాది కూడా అంతే, వాడికి ఎవరు దొరికితే వాళ్ళు యవనస్తులే, కుటుంబంలో పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, చిన్నపిల్లలైనా సరే వాడుకుంటాడు. అపవాది చేతిలో ఒక్కసారి పడిన తర్వాత వాడు నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప బాగు చేయడానికి ఏమాత్రం కూడా ఆలోచించడు.